ఈ ఆఫ్రికన్ సఫారీ మధ్యలో చాలా సింహాలు, చిరుతలు, హిప్పోలు, అలాగే ఎన్నో రకాల ఇతర జంతువులు ఉన్నాయి. మమ్మల్ని చంపగలం. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? ఎందుకంటే మనం భూమి మీద 5 ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్తున్నాం. మరి ఎందుకు ఇలా చేస్తున్నాం? నిజానికి ఆ సింహాలు మన దగ్గరికి రావాలని కొన్ని మాంసం ముక్కలు తెచ్చా. వాటిని ఊరు చుట్టూ వేలాడదీస్తున్నాం. మనం చావడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. వాస్తవానికి ఈ ప్రదేశాన్ని ఏ విషయం దారుణంగా మారుస్తుందంటే సూర్యుడు అస్తమించినప్పుడు మా అందరికీ దృష్టి మందగిస్తుంది, కానీ జంతువులకు అలా ఉండదు. అక్కడ 2 సింహాలున్నాయి. అలాగే అనిపిస్తుంది. ఖడ్గమృగం కదా? లేదు, అది చాలా పెద్దది. రాత్రి ఎందుకు కదా అన్ని బయటకు వస్తున్నాయి. మన చుట్టూ సింహాలున్నాయి. నిజం చెప్పాలంటే మన దూరంలో ఉన్నాయి. ఆ సింహాలు మా చుట్టూ తిరగడం ఆపట్లేదు. నిజానికి ఈ వీడియోలో మేము చనిపోవచ్చు. సరే, అలా జరుగుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఈ వీడియోలో మనం సందర్శించబోయే తర్వాత ప్రదేశాలు ఇంతకు ముందు కంటే మరింత ప్రాణాంతకంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మేమందరం విషపూరిత పాములతో నిండిన ద్వీపానికి ప్రయాణిస్తున్నాం. తర్వాత మేము ఈ భారీ ప్రాణాంతకమైన గడ్డకట్టిన మంచి జలపాతంపై ఎక్కబోతున్నాం. ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఏదో ఒక విధంగా మేము ఈ బ్లేడెడ్ బూట్లు మరియు ఈ ఐస్ పిక్లను ఉపయోగించి ఈ భారీ పర్వతాన్ని ఎక్కబోతున్నాం. ఇది మనం చేసే అత్యంత భయంకరమైన పని అనిపిస్తుంది. నన్ను ఆశీర్వదించండి. జిమ్మి, మేము నిజంగానే దీన్ని ఎక్కాలని నువ్వు కోరుకుంటున్నావా? అవును, అస్సలు ఛాన్స్ లేదు. నిజం చెప్పాలంటే మేము దీన్ని సాధించగలమో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ నోలన్ కల జరగడం వల్ల నాకు మంచి అనుభూతిని కలిగించలేదు. సరే బాయ్స్ ఆగండి. నేను ఓడిపోయాను. నువ్వు ఆపడానికి వీలేదు. నన్ను చూడు. నోలన్ బయటకు వచ్చేసాడంటే నమ్మలేకపోతున్నా. అది దారుణంగా ఉంది. నోలన్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం చాలా ఎత్తులో ఉన్నాం. మీరు దాదాపు సగం వరకు చేరుకున్నారు. జిమ్మి, కిందకి చూడుకో. ఓరి దేవుడా, మేము వెళ్ళే కొద్ది ఇది మరింత రిటార్గా మారుతోంది. నా కాలు, నేను పట్టుకోలిపోతున్నా. దాదాపు పట్టుకోయాం అనుకుంటా. ఓ గాడ్, నాకు టాప్ కనిపిస్తుంది జిమ్మి. ఇది నేను చేసిన అత్యంత భయంకరమైన పని. నేను సాధించగలను. నేను పై వరకు చేరుకుంటాను. అది ఎంత నిటారుగా ఉందో చూపించాను. చాలా ఎత్తులో ఉన్నాను. క్విట్ అవ్వలేను. ఇంకా 10% ఉంది. నేను ఏడవాలని కోరికతో పోరాడుతున్నా. ఖచ్చితంగా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, కానీ దాదాపు సాధించవచ్చు. నేను ఏదో విధంగా ఈ జలపాతం పై భాగానికి చేరుకున్నాను. మనం పూర్తిగా పైకి చేరుకున్నాం. పదండి. నీకు తెలుసా, నోలన్ కి సరైన ఆలోచన వచ్చింది. అయితే మా లిస్ట్ లో 3 ప్రదేశాన్ని అతను హ్యాండిల్ చేస్తాడేమో చూడాలి. మేము బొలివియా రహదారిపై కారు నడుపుబోతున్నాం. అక్కడ కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు మనం భూమిపై అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ఉన్నాం. ఈ రాయి నిజంగా స్కై స్క్రేపర్ అంతా ఎత్తుగా ఉంటుంది. నాకు నిజంగా భయం వేస్తుంది. నిజం చెప్తున్నా. ఇది జోక్ కాదు. ఇక్కడ ఎంతో మంది పడి చనిపోయారు. అందుకే దీన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే మూసివేశారు. ఈ రోడ్డు వల్ల దాదాపు ఏడాదికి 300 మంది చనిపోతున్నారు. కానీ మా కోసం దాన్ని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు. వాళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుండేది. ఇది బానే ఉంటుంది. అలా జరుగుతుంది అనుకోవడం లేదు. దీన్ని డెత్ రోడ్ ఎందుకు పిలుస్తారో నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది. నువ్వు దీన్ని డెత్ రోడ్ లాగా డ్రైవింగ్ చేయడం లేదు. నీ జీవితం నా చేతిలో ఉన్నప్పుడు మీరు ఇలా అంటే నాకు నచ్చదు. నీ జీవితం నా చేతుల్లో ఉంది. ఇటు చూడు, స్టీరింగ్ ఇప్పుడే జరిగించింది. దాన్ని పట్టుకో ప్లీజ్. మనం కింద పడి చావడానికి దాదాపు 7 అడుగుల దూరంలో ఉన్నాం. నువ్వు అంచుకు చాలా దగ్గరలో తీసుకుని వెళ్తున్నావు. ప్లీజ్ దేవుడా, నా జీవితం నా కళ్ళ ముందు కదులుతుంది. మళ్ళీ కదులుతుంది. అది అంత ప్రమాదకరమైందని మీరు అనుకుంటే మేము మా మార్గంలోని 3 ప్రాణాంతక ప్రదేశాల్లో మొదటి దాన్ని దాటబోతున్నాం. ఇక్కడే రోడ్డు చాలా సన్నగా ఉంటుంది. ఇదిగో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ మై గాడ్, ఇదిగో ఇప్పుడే టైర్ ఇక్కడి నుంచి పడిపోయేలా ఉంది. అవును, నువ్వు చెప్పింది నేను ఇప్పుడే గమనించా. ఓ మై గాడ్, అది ఎంత లోతుగా ఉందో చూడండి. చూడు నోలన్, కాస్త నన్ను గైడ్ చేస్తావా? సంతోషంగా ఉంది. నేను కారు నుంచి దిగుతున్నాను. దయచేసి పడిపోకు. అంత లేదు. అది ఎంత లోతు వరకు ఉందో చూడు. అది చాలా పెద్ద లోయ, ఒక జలపాతం లాంటిది. ఇంట్లోంచి బయటపడే. సరే, అలాగే. ఇది దారుణంగా ఉంది. మన మంచికి ఎంత దగ్గరగా ఉన్నామో చూస్తావా? నిజంగా నీ టైర్ ఈ పెద్ద లోయకి పక్కనే ఉంది. ఇది చాలా బాగుంది. జాగ్రత్త, కిందకు వెళ్తుంది. చాలా జారుడుగా ఉంది. అలానే ముందుకురా. నోలన్, నీ డైరెక్షన్ ఏమీ బాగోలేదు. అదేంటంటే ప్రస్తుతానికి నేను కారు నుండి పారిపోతున్నట్టుంది. అంతకు మించి నేనేం చేయలేను. సరే, కార్లో కూర్చో. నువ్వు పరికమాలి. అలాగే. నువ్వు లోపల కూర్చో. వేగం పెంచబోతున్నా. నోలన్, నీ ప్రయాణాన్ని కొంచెం సరదాగా మార్చే విషయం ఏంటో నీకు తెలుసా? ఏంటది? ఇది మా కొత్త ఫెస్టివల్ స్క్రీమీ పీనట్ బటర్ కప్. నువ్వు నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నావని చెప్తావనుకున్నాను. ప్రాంతం పొగమంచుతో నిండిపోయింది. నాకు అసలు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రహదారి వాస్తవానికి సాధారణంగానే ఉంటుంది, కానీ బొలీవియాలో విపరీతమైన ఎత్తు కారణంగా అకస్మాత్తుగా కమ్ముకొచ్చే పొగమంచు చీకటి చావులోకి తీసుకువెళ్తుంది. సరే, అంచు మీద ఉన్నావు. సరిగ్గానే వెళ్తుందా? లేదు, నిజానికి మనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత దగ్గరగా ఉన్నావు. ఓకే, అంటే సరే, ఇక్కడేనా? బాగుందా? నువ్వు వీలైనంత దూరంగా ఉండు. ఆ శబ్దం ఏంటి? నేను ఇష్టపడే దానికంటే దగ్గరగా ఉంది. నేను అనుకునేది ఏంటంటే మేము వీటన్నిటిని కలిపి మా సొంత ఫెస్టివల్స్ కప్ లని ఎందుకు తీసుకోవాలి?
చూడండి, ఈ కప్స్ లో మంచి విషయం ఏంటంటే మేము జార్ నుండి తీసిన వేరుశనగ వెన్నను వాడతాము. ఇందులో ఎంత ప్యాక్ చేస్తారో చూడండి, ఇది చాలా రుచిగా ఉంది. అంతేకాక మేము ఇందులో ఫీస్టబుల్స్ చాక్లెట్ వాడతాం. మీకు తెలియకపోతే ఫీస్టబుల్స్ లో మేము మా రైతులందరికీ జీవనోపాధి వేతనాలు చెల్లిస్తాం. మేము ఫెయిర్ ట్రేడ్ సర్టిఫైడ్ బిన్స్ ఉపయోగిస్తాం. మా పొలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తాం. ఓ గాడ్, ఈ మూడింటిని ఏ పెద్ద అమెరికన్ చాక్లెట్ కంపెనీ కూడా చేయలేదు. నోలన్, దశాబ్దం గడిచింది, ఆ వద్దని ఇప్పటికి కూడా పనిచేస్తుందో లేదో చూడు. సరే, అది కోల్పోకూడదని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. నీకు తెలుసు కదా ఏమవుతుందో. సరే నోలన్, మంత్రిని పరీక్షించావా? నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? బానే ఉంది. బిగ్ చాక్లెట్ రైతులకు చాలా తక్కువ చెల్లిస్తుంది, అందుకే వాళ్ళు బాల కార్మికులను పెట్టుకోవాల్సి వస్తుంది. జోక్ కాదు, పశ్చిమ ఆఫ్రికాలో కేవలం కోకో ఫామ్ లలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు పనిచేస్తున్నారు. అందుకే మీరు ఈ కొత్త కంపెనీ ప్రయత్నించండి, ఇది అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. చాక్లెట్ పరిశ్రమకు ఒక సందేశాన్ని పంపడానికి నాకు సహాయపడుతుంది. మీ రైతులకు జీవనాదాయం చెల్లించండి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించండి. ఇది క్రేజీగా ఉంది. డెత్ రోడ్ నుంచి బయటపడ్డాం. ఇప్పటికైతే ఈ దారి నుంచి బయటపడ్డాం, కానీ ఈ తర్వాత రాబోయే ప్లేస్ లో కార్ల్ ఇంకా నోలన్ షార్క్లతో చుట్టుముట్టిన సముద్రం మధ్యలో ఉండబోతున్నారు. ఎందుకో బోర్డు లేకుండా నీళ్ళల్లో గడపబోతున్నాం. అవును, మేము సాధారణంగా దీన్ని ఉపయోగిస్తాం, కానీ ఇప్పుడు ఉపయోగించడం లేదు. ఈ సముద్రంలో ఉండే షార్క్లు అకారణ దాడులు చేయడంలో ప్రసిద్ధి చెందాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ లో అత్యంత ప్రమాదకరమైన చోటుగా మారింది. నేను ఇది నమ్మలేకపోతున్నా. ఓ మై గాడ్, ఇవి చాలా పెద్ద స్వర చేపలు. బోర్డు లేకుండా మనం ఎందుకు చేస్తున్నాం? నీ వెనుక ఓ మై గాడ్, అది చాలా పెద్దగా ఉంది. వెంటనే పైకి రా. వద్దు, నేను చేయలేను. నేను ఈ రోజు చావాలనుకోవడం లేదు. ఓ మై గాడ్, ఇది నిజంగా చాలా పెద్దది. ఓకే, ఏం కాదు కాల్ షార్క్ మనకంటే 2 ఇంచులు పెద్దగా ఉన్నాయి. నాకు వాటితో పరిచయం ఉంది, నేను బానే ఉన్నాను. కానీ మా రెండవ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంతో పోలిస్తే ఇది అంత పెద్దది కాదు. ఇది అమెజాన్ వర్షారణ్యం మధ్యలో ఉంది. ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్షణాల్లోనే ఇలా ఉన్న అడవి ఇలా మారిపోతుంది. కాబట్టి కేవలం చిన్నపాటి వర్ష తుఫాను వల్ల నదులు ఆకస్మికంగా వరదలుగా ముంచెత్తి వరదలతో నిండిపోతాయి. ఈ రోజు మేము గోప్తా క్యాటరాక్ట్స్ జలపాతాన్ని సందర్శిస్తున్నాం. ఆ చోటులో ఆకస్మిక వరద మమ్మల్ని 1000 అడుగులకు పైగా దిగువకు తీసుకెళ్లగలదు. మమ్మల్ని నీటి సమాధి చేయగలదు. ఈ మేఘావృతమైన రోజున నాతో చేరడానికి నేను వీరుని తీసుకొచ్చాను. హేస్ మీకు గుర్తుండే ఉంటాడు, 70 రోజులు అడవిలో గడిపాడు. అలాగే బేలీ 100 రోజులు ఒక క్యూబ్ లో గడిపాడు. మేము చేయబోయే పనిలో అతనికి బాగా అనుభవం ఉంది. మరణించే అవకాశం తక్కువని వాళ్ళు అన్నారు. అంటే మొదలు పెడతాం. కొన్ని గంటలు గడిచాక ఇంకొన్ని గంటలు మనుషులు ఇంతవరకు అడుగు పెట్టని అత్యంత జారుడు ప్రదేశం. కొన్నిసార్లు నిటారుగా ఉండే భూభాగం గుండా ట్రెక్కింగ్ చేయడం. ఏం పర్లేదు, చివరకు మా గమ్యస్థానానికి చేరుకున్నాం. అదొక జలపాతం చూస్తున్నారుగా. ఒకవేళ జారి పడితే ఇక మనం చచ్చినట్లే. మేము ఒక గైడ్ సహాయంతో సురక్షితంగా నదిని దాటగలిగాము. చూడు, తర్వాత జలపాతం అంచులు చూడడానికి మమ్మల్ని కొన్ని తాళ్లతో సురక్షితంగా ఉంచారు. నువ్వు చూడగలుగుతున్నావా? ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ప్రదేశం ఎంత అందంగా కనిపిస్తుందో అదే ఒక క్షణంలోనే అంతే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఇప్పుడిప్పుడే కాస్త క్రేజీగా వర్షం కురవడం మొదలైంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇదొకటి. ఈ జలపాతం ఇప్పుడు మరింత విశాలంగా మారి ఆకస్మిక వరద పరిస్థితుల్ని సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు అమెజాన్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. వెంటనే బయలుదేరాలి. జలపాతం దిగడానికి తాళ్లు వాడతావా? నేను అలా అనుకోవట్లేదు. నిజంగా అది మంచి ఆలోచన కాదు. మనం అడవిలోకి వెళ్తున్నాం, అది కూడా అంతే ప్రమాదకరం కదా. ప్రమాదం ఏముంది? జిమ్మి లైన్ మీద వరద వస్తోంది, పైగా చాలా ఎక్కువ. ఏ క్షణంలోనైనా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు. మా యూట్యూబ్ వీడియో అత్యవసర ఆపరేషన్ గా మారింది. ఇప్పుడు మేము చేయాల్సిందల్లా మేము వచ్చిన జారుడు నిటారుగా ఉన్న దారిలోనే తిరిగి వెళ్ళాలి. పైగా అడవి మొత్తం భయంకరంగా వరదలతో నిండిపోయింది. హఠాత్తుగా వచ్చిన వరదలు చూడండి, దారి మొత్తం మూసుకుపోయింది. కొండ దిగడానికి చాలా టైం పడుతుంది. అందుకే చాలా చోట్ల తాడు కట్టాలి. నేను ఈ నదిని దాటినప్పుడు నేను నవ్వడం నీకు గుర్తుందా? నేను ఇప్పుడు నవ్వడం లేదు, నిజంగానే భయంగా ఉంది. ఒకవేళ నేను పడిపోతే అదిగో జలపాతం అక్కడే ఉంది. ఆ నీళ్ళని చూడండి.